హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. ఈ సిరీస్లో ఆల్రెడీ మనం పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ చేశాము. 9 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు కేసెస్ గురించి చూసాము. ఇవాళ ఇంకొక 4 ఇంపార్టెంట్ కేసెస్ గురించి చూద్దామండి. వాటిలో మినర్వా మిల్స్ కేస్, బచన్ సింగ్ కేస్, మచ్చీ సింగ్ కేస్, ఎంఏ ఖాన్ వర్సెస్ షాబానో కేస్, వీటి గురించి చూద్దాం. వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాటి ఇంపార్టెన్స్ ఏంటో, వాటిని ఏ విధంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవాలో చూద్దాము. సరే, మరి ముందుగా ఫస్ట్ కేసు వచ్చేటప్పటికి వాళ్ళ డిస్కషన్లో, అంటే ఓవరాల్గా ఈ సిరీస్లో 10వ కేసు. మన ఇవాళ డిస్కషన్లో ఫస్ట్ కేసు వచ్చేటప్పటికి మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు అనమాట. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో కొద్దిగా తెలుసుకుందాం. ఆ తర్వాత సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏం జడ్జిమెంట్ చెప్పిందో చూద్దామండి. మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. మినర్వా మిల్స్ అనేది ఒక టెక్స్టైల్ మిల్స్ అన్నమాట. బెంగళూరులో ఉంటుంది. మరి మరి మనకు తెలుసు, గవర్నమెంట్ అనేటటువంటిది నేషనలైజేషన్ అనే జాతీయీకరణ అంటాం తెలుగులో. నేషనలైజేషన్ చేయడం జరుగుతుంది. మినర్వా మిల్స్ కూడా లాసెస్లో ఉంది, ఇది ప్రైవేట్ కంపెనీ ఉంది అని చెప్పి దీన్ని కూడా 1977లో నేషనలైజ్ చేస్తుంది. అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ గవర్నమెంట్ నేషనలైజ్ చేస్తుంది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ ఓడిపోయి 1978 నుంచి 1980 వరకు మరి 2 ఇయర్స్ జనతా గవర్నమెంట్ మరి ఫామ్లో ఉంటుందన్నమాట. 1977 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. సరే, అలాంటి కంటెక్స్ట్ ఇది. అప్పుడు మినర్వా మిల్స్ అనేది కోర్టుకు వెళ్తుంది. ఏమని, ఇదిగో ఇది మాది కదా, మరి వీళ్ళు ఏ విధంగా దీన్ని నేషనలైజ్ చేయగలరు, ఆ హక్కు ఉందా అని వెళ్తారు. అప్పటికే మనకి 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం జరిగి ఉంటుందండి. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీంట్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ని వెనక్కి తీసుకునేందుకని 1978లో మరి జనతా గవర్నమెంట్ అనేది ఎన్నిక కాబడగానే 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొని వస్తారు. దీని కింద రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్గా తీసేస్తారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం కింద రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కుని ఫండమెంటల్ రైట్గా తీసేసి ఒక సపరేట్ ఆర్టికల్ అనేది యాడ్ చేస్తారు. అంటే ఫండమెంటల్ రైట్గా ఎప్పుడు దేని కింద ఉండేది, ఆర్టికల్ 19(1)G, సో అది, మరియు ఆర్టికల్ 31, ఇవి రెండు కూడా ఆ రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్గా చెప్పేవి. ఇప్పుడు ఏం చేశారు, 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆ రెండిట్లోంచి దాన్ని తీసేసి ఆర్టికల్ 300A అనే దాని కింద ఒక కాన్స్టిట్యూషనల్ రైట్గా పెట్టారు, ఫండమెంటల్ రైట్గా తీసేసన్నమాట. సరే, వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ కేసు ఈ మిల్స్కి సంబంధించిన దానిగా కాకుండా ఒక లార్జ్ కేసుగా అవతరించింది. దాని ప్రకారం ఏంటి, మనకి ఇంతకుముందు పార్లమెంట్ అనేటటువంటిది 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971 కింద ఆర్టికల్ 31, ఇదిగోండి ఆర్టికల్ 31 అండ్ 39B, 39C, ఇవి రెండు డిపిఎస్పికి సంబంధించినవి ఆదేశిక సూత్రాలు. ఆ రెండిట్లో ఏం చెప్పడం జరిగింది, సమన్యాయం కల్పించాలి, రీసోర్సెస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండే విధంగా చూడాలి అన్నారు. సో వాటి కోసం గవర్నమెంట్ ఏదన్నా చర్యలు చేపడితే, ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ అన్నారు, భూ సంస్కరణలు, అవన్నీ కూడా ఈ ఆర్టికల్స్ కిందికి వస్తాయి. సో అవి ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 31 వీటిని వైలేట్ చేస్తున్నట్టు కాదు అని చెప్పి ఆర్టికల్ 31C కింద తీసుకొని వచ్చారు. అంటే 25వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్పింది అంటే, డిపిఎస్పిలో ఉన్న ఈ రెండు ప్రొవిజన్స్ని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా ఒక చట్టం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొని వస్తే అవి ఈ పర్టికులర్ ఆర్టికల్స్కి ఎగెయినెస్ట్గా ఉన్నాయి అని చెప్పి వాటిని నల్ అండ్ వాయిడ్ చేయకూడదు జ్యుడిషియరీ అని ఉంది. సరే అని చెప్పి దీన్ని అప్హోల్డ్ చేసి ఉన్నది జ్యుడిషియరీ అప్పటికే. మరి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్పింది అంటే, ఇదిగో పార్ట్ 4లో, అంటే ఏ డిపిఎస్పి అయినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకోసం ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వస్తే ఈ 3 ఆర్టికల్స్కి అది భంగం కలిగేలాగా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళరాదు అని చెప్పి ఆర్టికల్ 31Cలో పెట్టడము. ఆర్టికల్ 368(4)లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పవర్ అనేది పార్లమెంట్కి ఉంది కాబట్టి దాంట్లో అసలు జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉండకూడదు అని చెప్పారు.
ఇంకా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయండి. 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. చాలా అమెండ్మెంట్స్ అనేవి దీని కింద తీసుకొని వచ్చారు. మనము ఈ మినర్వా మిల్స్ కేసులో ఏ చట్టాలని పరిగణలోకి తీసుకున్నారన్నది మాత్రమే మనం చూస్తున్నామన్నమాట. సరే, ఈ విధంగా తీసుకొని వచ్చారు. మినర్వా మిల్స్ కేసు తరపున వాదిస్తున్న న్యాయవాది ఏ విధంగా ఇది కరెక్ట్ అండి, 42వ రాజ్యాంగ సవరణ చట్టంలో వచ్చినవి అసలు ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంటా, డిపిఎస్పి ఇంపార్టెంటా, డిపిఎస్పికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఫండమెంటల్ రైట్స్ యొక్క ఇంపార్టెన్స్ని తగ్గిస్తూ గవర్నమెంట్ ఈ విధంగా చర్యలు చేపడుతుంది అని వాదిస్తూ ఉన్నారనమాట. అప్పుడు సుప్రీంకోర్టు అంది, ఇదిగో గవర్నమెంట్ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయవచ్చు పార్లమెంట్ ద్వారా, కానీ ఈ అమెండ్మెంట్ పవర్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఆల్రెడీ మేము కేశవానంద భారతి కేసులో చెప్పాము. ఏ ఇయర్ అండి? లాస్ట్ క్లాస్లో నిన్న చదివాం కదా. కేశవానంద భారతి కేసులో 1973లో పార్లమెంట్ అనేది ఈ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు, కానీ లిమిటెడ్ పవర్ మాత్రమే, కొన్ని బేసిక్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో ఇదిగో 25వ రాజ్యాంగ సవరణ చట్టం వ్యాలిడే, కానీ అన్ని డిపిఎస్పీస్ వీటికంటే ఎక్కువ అని చెప్పడం కరెక్ట్ కాదు. జ్యుడిషియల్ రివ్యూ లేదు అని చెప్పడం బేసిక్ స్ట్రక్చర్కి ఎగెనెస్ట్, ఇది కరెక్ట్ కాదు. సో డిపిఎస్పి మరియు ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటివి బ్యాలెన్స్ అవ్వాలి అని చెప్తున్నారు. డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంది. డిపిఎస్పి మరియు ఫండమెంటల్ రైట్స్ మధ్య కాంప్లిమెంటరీగా ఉండాలి, ఒకదానికొకటి హెల్ప్ చేసుకోవాలి, అంతేగాని ఒకదానికొకటి గొడవ పడుతున్నట్టుగా ఉండకూడదు. అంటే గవర్నమెంట్ అమెండ్ చేయొచ్చు కాబట్టి మినర్వా మిల్స్ని తీసుకోవడంలో అది ఏ విధంగానూ కాన్స్టిట్యూషన్కి అగెనిస్ట్ కాదు అన్నట్టుగా చెప్పి ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చి ఈ 2 ఆర్టికల్స్కి సంబంధించి ఆర్టికల్ 31C అనేది 25వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఎలా ఉందో అలానే ఉండాలి, మళ్ళీ ఈ విధంగా మార్చడం కరెక్ట్ కాదు, దాన్ని తీసేస్తున్నాము. ఆర్టికల్ 368 సబ్ క్లాజ్ 4 అనేది కాన్స్టిట్యూషనల్ కాదు, దాన్ని తీసేస్తున్నాము అన్నట్టుగా సుప్రీంకోర్టు దీంట్లో జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఫైనల్గా ఏం చెప్పొచ్చు, ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండాల్సిన అక్కర్లేదు, ఆ రెండిటి మధ్య హార్మోనీ ఉండొచ్చు. అందుకే మినర్వా మిల్స్ కేసులో చెప్పబడినటువంటి మేజర్ కాన్స్టిట్యూషనల్ డెసిషన్ ఏంటి అంటే డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనీ ఏ రెంటి మధ్య అండి, వర్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి అంటారు. హార్మోనీ మెయింటైన్ చేయాలి, ఈ రెండిటి మధ్యలో కన్ఫ్రంటేషన్ కాదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు గమనించాలి, మినర్వా మిల్స్లో ఏం చెప్పారు ఆ మిల్స్ గురించి అన్నది చాలా చిన్న విషయం. ఈ కేసులో వాళ్ళు వేసింది అందుకే, కానీ అసలు అది కాన్స్టిట్యూషన్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చేయబడింది అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం దీన్ని పరిగణలోకి తీసుకుంటామండి. డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనీ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి అనేది మినర్వా మిల్స్ యొక్క మేజర్ కాంట్రిబ్యూషన్. దాంతోపాటు బేసిక్ స్ట్రక్చర్ అనేటటువంటిది కేశవానంద భారతి కేసులో ఎవాల్వ్ చేశారు, కానీ దానికి ఒక క్లారిటీ ఇచ్చింది మాత్రం మరి మినర్వా మిల్స్ కేసులోనే. అసలు ఏది బేసిక్ స్ట్రక్చర్ అవుతుంది, దాని యొక్క స్కోప్ ఎంతవరకు ఉండొచ్చు అన్న క్లారిటీ దేంట్లో ఇచ్చారు అంటే అది మినర్వా మిల్స్లో. కేశవానంద భారతి కేసు అసలు దేన్ని చెప్పింది అంటే బేసిక్ స్ట్రక్చర్ని, బట్ అది అసలు అదంటే ఏంటి అని చాలా కన్ఫ్యూజన్ వచ్చిందనమాట. ఎప్పుడు నుంచి 1973లో ఈ కేసు జడ్జిమెంట్ ఇచ్చినప్పటి నుంచి 1980 వరకు ఈ కేసులో దాన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. అది దీని యొక్క ఇంపార్టెన్స్. మరి ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పి అన్నటువంటి క్వశ్చన్ వచ్చిందనుకోండి. ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటివి పొలిటికల్ రైట్స్ని సూచిస్తాయి, అవునా అండి? పొలిటికల్ రైట్స్. అదే డిపిఎస్పి సోషియో ఎకనామిక్ రైట్స్. అందుకే పొలిటికల్ ఫ్రీడమ్స్ని ఇచ్చేవేమో ఫండమెంటల్ రైట్స్, ఆదేశిక సూత్రాలేమో సోషియో ఎకనామిక్ ఫ్రీడమ్ని ఇస్తాయని చెప్తూ ఉంటారు. ఈ కంటెక్స్లో మరి మినర్వా మిల్స్ కేస్ టైంకి ఏ విధంగా సెటిల్ అయింది, ఏ విధంగా ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పికి మధ్య ఉన్న గొడవ మినర్వా మిల్స్ కేసుతో ఏ విధంగా సెటిల్ అయింది అన్నది మనం రాయాలి అంటే, లేదా మెయిన్స్ క్వశ్చన్లో ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పి గురించి రాయండి అన్నది రాయాలంటే మనకి ఈ ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ లిస్ట్ తెలిసి ఉండాలి. ఫస్ట్ చెప్పండి, ఇవన్నీ మనం చదివినవేనా? ఇవన్నీ మనము లాస్ట్ 3 వీడియోస్లో చదివినవే. శంకరీ ప్రసాద్ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఏంటండి, ఫండమెంటల్ రైట్స్ అనేవి అమెండ్ చేయవచ్చు, వాటికి ఆర్టికల్ 39B
ఆర్టికల్ 39C వీటికి పవర్ ఇచ్చేందుకోసం మరి ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు. కాన్స్టిట్యూషనల్ లా అనేది ఆర్టికల్ 13(2) కిందికి రాదు. 13(2)లో ఏం చెప్పారంటే, ఏదైనా ఒక చట్టము, ఇది డౌట్ అడిగారు మన స్టూడెంట్, అందుకని మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఒక చట్టము ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే ఆ చట్టాన్ని కొట్టివేయవచ్చు అని ఉంది. నల్ అండ్ వాయిడ్ చేయొచ్చు అని ఉందన్నమాట. సో ఇక్కడ లా అంటే ఓన్లీ ఆర్డినరీ చట్టం మాత్రమే, కాన్స్టిట్యూషనల్ చట్టం రాదు. అందువల్ల కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ని మార్చచ్చు. అది మరి శంకరీ ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన డెసిషన్. అదేవిధంగా సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో కూడా అదే వ్యూ పాయింట్ని అప్హోల్డ్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ లా దీని కిందికి రాదు, సో ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఈ కేసులో ఏం చెప్పారు, ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయలేరు. ఫండమెంటల్ రైట్స్ అన్నవి డిపిఎస్పి కంటే వాటికి పొజిషన్ ఎక్కువగా ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ లా అంటే కాన్స్టిట్యూషనల్ లా అనేది కూడా ఆర్టికల్ 13(2) కిందికి వస్తుంది. 13(2)లో ఏ చట్టము ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినా సరే మరి దాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా చెప్పచ్చు అన్నారు. కాబట్టి మరి గోలక్నాథ్ కేసులో ఈ అమెండ్మెంట్స్ ఏవైతే తీసుకొని వచ్చారో పంజాబ్ టెనెన్సీ యాక్ట్కి, వాటిని అన్కాన్స్టిట్యూషనల్గా కొట్టివేస్తున్నామని చెప్పారు. దాంతో ఫండమెంటల్ రైట్సే డిపిఎస్పి కంటే ఎక్కువ అన్న నోషన్ వచ్చింది. శంకరీ ప్రసాద్ సజ్జన్ సింగ్ కేసులో కొన్ని డిపిఎస్పీస్ ఫండమెంటల్ రైట్స్ కంటే ఎక్కువ అన్నది ఏది శంకరీ ప్రసాద్ సజ్జన్ సింగ్ కేసులో చెప్పగా, దీంట్లో ఫండమెంటల్ రైట్సే డిపిఎస్పి కంటే ఎక్కువ అన్న వ్యూ పాయింట్ కనిపించింది. అయితే మళ్ళీ దాన్ని కేశవానంద భారతి కేసులో ఛాలెంజ్ చేసినప్పుడు అసలు ఫండమెంటల్ రైట్స్ అమెండబులా కాదా, ఎస్ ఇవి అమెండ్ చేయొచ్చు, కానీ పవర్ అనేది లిమిటెడ్ మాత్రమే. ఎవరికి, పార్లమెంట్ మాత్రమే ఫండమెంటల్ రైట్స్ని కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే హక్కు ఓన్లీ పార్లమెంట్కి ఉంది, స్టేట్ లెజిస్లేచర్కి లేదు. సో పవర్ అనేది లిమిటెడ్గా మాత్రమే ఉంది. జ్యుడిషియల్ రివ్యూ ఆ పవర్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాంట్లో ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని రివ్యూ చేసే అధికారం జ్యుడిషియరీకి ఉంది. దాన్ని బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కింద పెడుతున్నాము. అంటే పవర్ డిపిఎస్పి ఈక్వల్, ఫండమెంటల్ రైట్స్ కంటే ఈక్వల్, కొన్ని కేసెస్లో ఎక్కువ, అంతేగాని అన్ని కేసుల్లో కాదు అన్నది కేశవానంద భారతి కేసులో. ఫైనల్గా మినర్వా మిల్స్ అన్న కేసులో ఏం చెప్పడం జరిగింది, ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేయొచ్చు కానీ లిమిటెడ్, జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటి దాన్ని తీసివేయలేము. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పికి గొడవ ఉన్నట్టుగా ఎప్పుడూ చూడకూడదు, ఒకదానికొకటి అవి సపోర్టింగ్గా ఉండాలి. ఫండమెంటల్ రైట్స్ని డిపిఎస్పీస్ని ఒకే లెవెల్లో ట్రీట్ చేయాలి. ఈ విధంగా ఫండమెంటల్ రైట్స్ అమెండబుల్లా కాదా, ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పికి మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిది, వీటిని డీల్ చేస్తూ ఈ 5 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయండి. వీటి గురించి మీరు మెయిన్స్ క్వశ్చన్ అడిగితే రాయగలగాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కేసెస్ అన్నీ కూడా మన డిస్కషన్లోకి వెళ్ళి ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా చూసుకొని 1-2 లైన్స్ దీని మీద డిస్క్రిప్షన్ రాసేదానికి రెడీగా ఉండండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అన్నటువంటి కేసు. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం, ఆ తర్వాత ఈ కేసులో ఏం జరిగిందో చూద్దాం. బచన్ సింగ్ అనే వ్యక్తి మరి పంజాబ్కి సంబంధించిన వ్యక్తి. అతను తన వైఫ్ని ఫస్ట్ చంపేస్తారు. అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ 14 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. 14 సంవత్సరాల తర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళ కజిన్స్ వాళ్ళ ఇంట్లో ఉంటారు. సో వాళ్ళు ఇతను ఎందుకు ఉంచావు అది ఇదని గొడవ పడుతూ ఉంటారు. సో ఆ టైంలో ఆ వ్యక్తి ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే ముగ్గురిని అతను నరికి చంపేస్తాడనమాట. చంపేసి పారిపోతాడు. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొని వస్తారు. సెషన్స్ కోర్ట్ అంటే లోకల్ కోర్టు, హైకోర్టు, ఇవి రెండు కూడా డెత్ పెనాల్టీ ఇవ్వాలి అతనికి అని చెప్పి ఒప్పుకుంటాయి. ఆ తర్వాత ఆ కోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఏమని, డెత్ పెనాల్టీ అనేటటువంటిది అతని ఆర్టికల్ 14 ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్కి, అతని యొక్క ఫ్రీడమ్ రైట్స్కి భంగం కలిగిస్తుంది కదా ఆర్టికల్ 19కి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఎంతవరకు ఇవి రైట్, ఆర్టికల్ 21 కూడా రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ కూడా డెత్ పెనాల్టీ అనేది భంగం కలిగిస్తుంది అని చెప్పి కొంతమంది పిటిషన్ వేస్తారు. బచన్ సింగ్కి సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు. సుప్రీంకోర్టు అంటుంది అన్ని కేసుల్లోనూ డెత్ సెంటెన్స్ని విధించకూడదు. డెత్ సెంటెన్స్ అనేటటువంటిది నిజంగానే హ్యూమన్ డిగ్నిటీ,
హ్యూమన్ యొక్క లైఫ్ని తీసుకునే హక్కు ఇంకొక హ్యూమన్కు ఉందా అన్న ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతారు. సో ఎక్స్ట్రీమ్ కేసెస్లో మాత్రమే, అంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో మాత్రమే డెత్ పెనాల్టీ విధించాలి అని చెప్పి బచన్ సింగ్ కేసులో కొన్ని రకాలైనటువంటి గైడ్ లైన్స్ని ఇవ్వడం జరుగుతుందండి. ఆ గైడ్ లైన్స్ ఏంటి అంటే ఇదిగో, గ్రేవెస్ట్ ఆఫ్ ద కేసెస్, చాలా విపరీతమైన కేసెస్కి మాత్రమే డెత్ పెనాల్టీ విధించాలి. సో ఏ సర్కామ్స్టాన్సెస్లో అతను ఆ క్రైమ్ చేశాడన్నది పరిగణలోకి తీసుకోవాలి. లైఫ్ ఇంప్రిజన్మెంట్ సరిపోతుందా ఈ కేసుకి అన్నది ముందు పరిగణించాలి. నెక్స్ట్, ఏ విధంగా దాని యొక్క ఇంపాక్ట్స్, అతనికి ఇచ్చేటటువంటి ఆ పనిష్మెంట్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అన్నది పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత మరి డెత్ పెనాల్టీ అనేది ఓన్లీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో మాత్రమే మరి డెత్ పెనాల్టీ ఇవ్వాలి అన్నది బచ్చన్ సింగ్ కేసులో వాళ్ళు చెప్పినటువంటిది అనమాట. సో చెప్తారు, బచ్చన్ సింగ్ ముందే మర్డర్ చేసి ఆ తర్వాత ముగ్గురిని చంపి వెళ్తారు కాబట్టి, ముగ్గురిని చంపేస్తారు కాబట్టి అతనికి డెత్ సెంటెన్స్ని ఖరారు చేస్తారనమాట. దాన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుగా పరిగణిస్తారు. ఆ తర్వాత చాలామందికి డౌట్ వస్తుంది, ఇప్పుడు అవునండి ఇవన్నీ ఉన్నాయి, ఏది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా పరిగణించాలి ఇంతకీ? కొన్ని కేసుల్ని ఒక్కొక్క కోర్టు తన యొక్క డిస్క్రిప్షన్ని వాడుకోవడం మొదలుపెట్టింది. ఒక కోర్టు అంది ఎస్ నాకు ఇదే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుగా కనిపిస్తుంది అని అంది. ఇంకో కేసు అంది ఎంత పెద్ద క్రైమ్ చేసినా నాకు ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కిందకి రావట్లేదు అంది. సో ఈ కేసు తర్వాత కూడా కన్ఫ్యూజన్ నడిచింది. బట్ ఈ కేసులో ఫస్ట్ టైం డెత్ పెనాల్టీ అనేది అన్ని కేసుల్లోనూ యూనిఫామ్గా, మర్డర్ కేసులన్నిట్లోనూ డెత్ పెనాల్టీ అనడం అనేది కరెక్ట్ కాదు, ఓన్లీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులోనే అన్నారు. బచ్చన్ సింగ్కి డెత్ పెనాల్టీని విధించారనమాట, మరణశిక్షను విధించారు. మరి దీని యొక్క జస్ట్ చూడండి, డెత్ సెంటెన్స్ అనేటటువంటిది ఈ రెండిటికీ వైలేషనా కాదా అన్న క్వశ్చన్ సుప్రీంకోర్టుకి వెళ్తే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అన్నది నామ్గా చూడాలి మర్డర్ కేసుల్లో. డెత్ పెనాల్టీ అన్నటువంటిది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లో మాత్రమే అప్లై చేయాలి ఇందాక చెప్పిన కండిషన్స్ ప్రకారం. అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే సెక్షన్ 302 ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 302 ఈ రెండింటినీ వైలేట్ చేస్తుందా, ఈ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో 354 అనేది ఈ రైట్స్ని వైలేట్ చేస్తుందా అని వెళ్ళింది. సో యూనిఫామ్గా ప్రతి మర్డర్ కేసులోనూ మరి డెత్ పెనాల్టీని విధించడము యూనిఫామ్ అప్లికేషన్ అంటారు. సెక్షన్ 302ని యూనిఫామ్గా అప్లై చేయడము ప్రతి మర్డర్ కేసులో అన్నది అన్కాన్స్టిట్యూషనల్. ఓన్లీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో అప్లై చేయొచ్చు 302ని. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో మాత్రమే 302ని అప్లై చేయగలిగితే అది మనకి కాన్స్టిట్యూషనల్. యూనిఫామ్గా అన్ని కేసుల్లోనూ అప్లై చేస్తే అది అన్కాన్స్టిట్యూషనల్ అన్నది బచ్చన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పబడిన విషయం అండి ఫైనల్గా. కానీ ఇంకా కన్ఫ్యూజన్ ఉండింది. నెక్స్ట్ కేసులో ఆ కన్ఫ్యూజన్ మీద క్లారిటీ సుప్రీంకోర్టు ఇస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, మచ్చీ సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసు అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? మచ్చీ సింగ్ అనే వ్యక్తి హోంగార్డ్గా పనిచేస్తూ ఉంటారు పంజాబ్ స్టేట్లో. మరి ఆ కంటెక్స్లో ఆయన గన్తో కాల్చి ముగ్గురిని చంపేస్తారు. వాళ్ళ వైఫ్ కూడా ఉంటుందన్నమాట. సో అంటే నిస్సహాయులైన ముగ్గురిని కాల్చి చంపారు అన్నది అతని మీద ఉన్న కేసు. సో మరి ఈ కేసులో సెషన్స్ కోర్ట్స్ వీళ్ళు డెత్ పెనాల్టీ ఇవ్వాలి అంటారు. అయితే మచ్చీ సింగ్ తరపున న్యాయవాదులు ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అవ్వదు అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఎందుకని? ఆల్రెడీ బచ్చన్ సింగ్ కేసులో ఓన్లీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులు మాత్రమే డెత్ పెనాల్టీ విధించాలి అని చెప్తారనమాట. సో ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అవుతుందా అన్నది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిస్క్రిషన్. ఇందాక చెప్పాం కదా, హైకోర్టుకు ఒక డిస్క్రిషన్ ఉంటుంది, సెషన్ కోర్టు ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అని అది డిసైడ్ చేయొచ్చు, ఇలాగ ఉంటుంది. దాంతో అసలు ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కిందకి వస్తుందా అని సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఇదిగో ఈ కేసులో మరి అతనికి పవర్ ఉంది, అతని చేతిలో గన్ ఉంది. సో ఈ కంటెక్స్లో నిస్సహాయాలైన ముగ్గురిని అతను చంపేశారు. కలెక్టివ్గా కమ్యూనిటీ యొక్క కాన్షియస్ని కలిచివేసింది, షాక్కి గురి చేసింది. ఇలాంటి కంటెక్స్లో జ్యుడిషియరీ 5 సర్కామ్స్టాన్సెస్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు డెత్ పెనాల్టీస్ని విధించుకోవాలి. ఒకటి, ఏ విధంగా అతను మర్డర్ని కమిట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్
అతని ఆత్మ రక్షణ కోసం కానీ, లేదా అతను క్రైసిస్ సిచ్యువేషన్లో ఉండి ఏమన్నా చేశారా, లేదా అతను పవర్ పొజిషన్లో ఉండి చేశారా. మోటివ్ ఆఫ్ ది మర్డర్ యొక్క మోటివ్ ఏంటి? ఇందాక అన్నట్టు మోటివ్ కొన్నిసార్లు ఆ ఫ్రస్ట్రేషన్, యాంగర్లో కొన్నిసార్లు సడన్ బర్స్తో చేయడము, లేదా కొన్నిసార్లు బాగా ప్లాన్డ్గా చేయడము. మూడోది యాంటీ సోషల్, సొసైటీని కలిచివేసేలాగా ఉందా ఈ మర్డర్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది క్రైమ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత హ్యూజ్గా ఉంది. పర్సనాలిటీ ఆఫ్ ద విక్టిమ్ ఏ పొజిషన్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మూగవాళ్ళు లేదా కొంతమంది నిస్సహాయులైన వాళ్ళ మీద చేస్తే ఖచ్చితంగా దాన్ని రేర్ కేసుగా పరిగణిస్తారు. మనము ఈ 5 క్రైటీరియాని కనుక నిర్భయ కేసుకు అప్లై చేసుకోగలిగితే, నిర్భయ కేసులో ఈ 5 క్రైటీరియాని అప్లై చేసుకునే వాళ్ళకి ఉరిశిక్ష విధించడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది కదా అండి. 4 ఉరిశిక్ష విధించడం జరిగింది. సో బచన్ సింగ్ కేసు, మచ్చీ సింగ్ కేసు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని నిర్భయ కేసులో వాళ్ళ 4 మరి డెత్ పెనాలిటీ, మరణశిక్షను విధించడం జరిగింది. సో మచ్చీ సింగ్ కేసులో దాన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా పరిగణిస్తూ మచ్చీ సింగ్కి డెత్ పెనాలిటీ సుప్రీంకోర్టు విధించవచ్చు అని చెప్పడం జరిగింది. అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అవుతుంది అని చెప్పడం జరిగింది. క్రైటీరియాని క్లారిటీ ఇచ్చింది. బచన్ సింగ్ కేసులో ఉన్న కన్ఫ్యూజన్ ఏదైతే ఉండిందో, ఏది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అవుతుంది అని, దానికి క్లారిటీగా ఇదిగో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అప్పుడు అది రేరెస్ట్ ఆఫ్ ది రేరా కాదా అని మీరు చూసుకోండి అని చెప్పడం అన్నమాట. ఈ విధంగా డెత్ పెనాలిటీ అనేటటువంటిది యూనిఫామ్గా కాదు అని బచన్ సింగ్లో చెప్పిన దాన్ని అప్హోల్డ్ చేస్తూ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లోనే ఇవ్వాలి, దానికంటూ ఒక క్రైటీరియాని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఏం చెప్పారు? మచ్చీ సింగ్ కేసులో డెత్ పెనాలిటీ అనేది వైలేషన్ కాదు, ఇవ్వచ్చు. కానీ 5 ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకొని ఏది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు, ఏది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కాదో చూసుకోవాలి. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ ఏది, నాట్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ ఏది అన్నది గమనించుకోవడానికి ఈ 5 క్రైటీరియాని ఉపయోగించుకోండి అని చెప్పారు. మరి వాళ్ళకి మన ఫైనల్ కేసు వచ్చేటప్పటికి ఎంఏ ఖాన్ వర్సెస్ షాబానో. ఈ కేసు ఏంటి అని, దీన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ కేసు అంటూ ఉంటారు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కేసుగా మనం పరిగణిస్తామండి. మనము ఇంతకుముందు 11 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అని ఒక సిరీస్ చేసున్నాం 1 year బ్యాక్. సో అప్పుడు మనము దీని గురించి డిస్కస్ చేసుకొని ఉన్నాం కూడా. ఇవాళ మనము చాలా కేసెస్ అన్నవి 50 కేసెస్ అన్నవి డీల్ చేయాలి 11 కేసెస్ కంటే కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము ఎగ్జామ్లో అడుగుతున్నప్పుడు మనకు కొద్దిగా క్లారిటీ ఉండట్లేదు. అందుకని ఆ 11 కేసెస్కి అడిషనల్గా ఓవరాల్గా ఉంటాయి అని చెప్పి 50 కేసులు మనం డీల్ చేస్తున్నాం. సరే, ఇంతకీ షాబానో కేసులో ఏం జరిగిందో చూద్దాం. ఎంఏ ఖాన్ అనే వ్యక్తి భోపాల్కి సంబంధించిన ఒక ఫేమస్ లాయర్ అన్నమాట. 62 సంవత్సరాల వయసులో షాబానో అనే ఈవిడికి డివోర్స్ ఇస్తారు, తలాక్ అంటారు. సో తలాక్ అనేది ఇస్తారనమాట. సో ఆ తర్వాత ఆమె నాకు 3 పిల్లలు ఉన్నారు, సో మాకు ఏ విధమైన ఎకనామిక్గా ఆసరా లేదు, మాకు సపోర్ట్గా అయినా మనీ చెల్లించాలి, మెయింటెనెన్స్ అంటారు, మనం తెలుగులో భరణం అని పిలుస్తాం. సో భరణం చెల్లించాలి అని చెప్పి ఆమె ముందు కోర్టుకు వెళ్తుంది. సో హైకోర్టు అనేటటువంటిది భరణం చెల్లించాలి అని చెప్తుంది. దాన్ని అప్పీల్ చేసుకుంటారు సుప్రీంకోర్టుకి. ఏమని, ఇదిగో మాకు షరియా లా అనేది ఉంది, ఇది డివోర్స్ అనేటటువంటిది పర్సనల్ విషయము, సో ఇది సివిల్ విషయం, సో పర్సనల్ కోడ్ కిందే ఇలాంటి విషయాల్ని సాల్వ్ చేసుకోవాలి. మరి ముస్లిమ్స్కి సంబంధించి షరియా లా అనుంది. షరియా లా కింద మెయింటెనెన్స్ అనేటటువంటిది ఓన్లీ ఇదాత్ పీరియడ్ అంటే ఏంటి, మరి తలాక్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫైనల్గా 3 నెలల వరకు ఆ టైంలో మాత్రమే, మరి ఇదాత్ పీరియడ్లో మాత్రమే మెయింటెనెన్స్ అనేది పే చేస్తాము. ఇక్కడ ముస్లిం పర్సనల్ లా అప్లికేషన్ యాక్ట్ కింద, షరియా లా కింద ఈ విధంగా మాత్రమే, మిగిలిన కోర్టులు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇది పర్సనల్ లా విషయం కాబట్టి అటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది ఎంఏ ఖాన్ తరపున ఉన్న లాయర్స్ వాదన అన్నమాట. దానికి ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అనేటటువంటిది కూడా ఎంఏ ఖాన్కి సపోర్ట్ చేయడం జరిగింది. మరి షాబానో వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏమంది అంటే, ఇదిగో మేము పర్సనల్ లా కింద దీన్ని పరిగణించట్లేదు, మనకి ఉన్నటువంటి సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉందో దాంట్లో సెక్షన్ 125 అనేది ఉంది. సెక్షన్ 125 కింద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో మెయింటెనెన్స్ అనేటటువంటిది డివోర్స్ తర్వాత
ఆ డిపెండెంట్స్ వాళ్ళకి ఏ విధమైన ఎకనామిక్ ఆసరా లేకుంటే వాళ్ళకి చెల్లించాలి. లేదు ఆమెకు కూడా జాబ్ ఉంది, ఆమెకు కూడా మనీ ఉంది అన్నప్పుడు అవసరం లేదు. కానీ వాళ్ళకి ఆసరా ఉండాలి అన్నప్పుడు చెల్లించాలి. అది ఎథికల్గాను లీగల్గాను బైండింగ్. ప్లస్ ఇది క్రిమినల్ కోడ్ కింద ఉంది, సివిల్ లా కాదు, పర్సనల్ లా కింద కాదు, క్రిమినల్ కోడ్ కింద ఉంది. కాబట్టి దీన్ని చెల్లించాలి అని షాబానో కేసులో చెప్పుతూ సుప్రీంకోర్టు అంది, ఇదిగో అందరికీ ఒకే రకమైన లాస్ ఎందుకు వర్తించవు? క్రిమినల్ లాస్ అనేవి అతను హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, పార్సీ అయినా ఏదైనా ఒకే క్రిమినల్ లా అప్లికబుల్ అయినప్పుడు ఒకే సివిల్ లా ఎందుకు అప్లికబుల్ అవ్వకూడదు? యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎందుకు తీసుకొని రాకూడదు అన్నట్టుగా చెప్పింది. షాబానో కేసులో మెయింటెనెన్స్ చెల్లించాలి, హైకోర్టు ఏమో 5,400 చెల్లించాలని చెప్పింది. ఎందుకని? ఈ 3 నెలల పీరియడ్కి అని. కానీ సుప్రీంకోర్టు అది కాదు, దాని యొక్క అమౌంట్ని పెంచుతూ ఈ కేసు ఈ సెక్షన్ 125 కింద చెల్లించాలి అని చెప్పింది. ఈ కంటెక్స్లో ఇస్లామిక్ లా కింద ఓన్లీ ఇంత మాత్రమే ఎలిజిబుల్. మరి ఈమెకు ఫేవర్గా సుప్రీంకోర్టు చెప్తూ ఎక్కువ అమౌంట్ని చెల్లించాలి. రిలీజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, ఏ రిలీజన్ అయినా సరే ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఉంది కాబట్టి దీని కింద ఆమెకి మెయింటెనెన్స్ చెల్లించాలి అని చెప్తూ అడిషనల్గా ఇదిగో మన కంట్రీ సెక్యులర్ కంట్రీ, మన కంట్రీకో యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు ఉండకూడదు అని చెప్పారు. తీసుకొని రండి, దాన్ని టక్కుని ఇంప్లిమెంట్ చేయండి అనేం చెప్పలేదు. మన కంట్రీ సెక్యులర్ కంట్రీ, లౌకికవాద కంట్రీ అయినప్పుడు ఎందుకని అందరికీ ఒకే సివిల్ కోడ్ ఉండకూడదు, దాని వైపుగా ఎందుకు గవర్నమెంట్ ప్రయత్నించకూడదు అని చెప్పింది. దాంతో కేసు సెటిల్ అయింది అనుకున్నాం. కానీ కంట్రీలో చాలా చోట్ల ప్రొటెస్ట్ మొదలయ్యాయి. సో మీరెవరు అసలు షరియా లాకి సంబంధించి పర్సనల్ లా దీంట్లో అసలు జోక్యం చేసుకోవడానికి కోర్టుకి ఏ విధమైన అధికారం ఉంది అని చెప్పి చాలా చోట్ల ప్రొటెస్టులు మొదలయ్యాయి. ఆ టైంలో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉంది. మరి వాళ్ళు ఏం చేశారో చూద్దామా? ఏం చేశారు అంటే ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ డివోర్స్ యాక్ట్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. చట్టాన్ని తీసుకొని వస్తూ సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేస్తూ ఈ ఓన్లీ ముస్లిం విమెన్కి సంబంధించి మెయింటెనెన్స్ అనేది ఓన్లీ ఇదాత్ పీరియడ్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఆ తర్వాత ఒకవేళ మెయింటెనెన్స్ కావాలి అంటే వక్ఫ్ బోర్డ్స్ అనేటటువంటివి అలాంటి ఎకనామికల్లీ వీకర్గా ఉన్న విమెన్కి వీళ్ళకి సపోర్ట్ చేయాలి అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. సో దీన్ని చాలా క్రిటిసిజం చేస్తారనమాట. సుప్రీంకోర్టు చెప్పి ముస్లిం విమెన్కి సంబంధించి పర్సనల్ లాకి సంబంధించి చెప్పినప్పుడు అక్కడ ఓటర్స్ని అపీజ్ చేయాలి అని చెప్పి ఈ విధమైనటువంటి చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది అని చెప్పి దీన్ని చాలా క్రిటిసైజ్ చేస్తారనమాట. సెక్యులర్ కాదు ఇలాంటి ప్రిన్సిపల్ అని చెప్పి సుప్రీంకోర్టు ఓవరాల్గా చెప్పింది ఏంటి అంటే షాబానోకి మెయింటెనెన్స్ చెల్లించండి అని. దాంతోపాటు సిమిలర్ క్రిమినల్ కోడ్ ఉన్నప్పుడు అన్ని రిలీజన్స్కి సిమిలర్ సివిల్ కోడ్ ఎందుకు ఉండకూడదు? ఉంటే ఆ రెండింటినీ కలిపి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. దీన్ని తీసుకొని రావడానికి ప్రయత్నించాలి, మనది సెక్యులర్ కంట్రీ అన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత షాబాను తనంతట తానే కేసు నుంచి తప్పుకున్నారనమాట. లేదు, నేను షరియా లాకి చాలా ప్రొటెస్ట్లు మొదలయ్యాయి. ఈ కేసు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వగానే చాలా చోట్ల గొడవలు జరిగాయి, చాలా ప్రొటెస్ట్లు మొదలయ్యాయి అన్నమాట. దాంతో షాబాను లేదు, నాకు షరియా లా మీద పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి ఆవిడే కేసు నుంచి తప్పుకున్నారనమాట. అది ఫైనల్గా జరిగింది. బట్ దేశం మీద మాత్రం ఇంపాక్ట్ ఉండింది. ఆ తర్వాత నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది చాలా పొలిటికల్ ఇష్యూలో డామినెంట్ ఇష్యూ అయింది. ఈ ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆన్ డివోర్స్ యాక్ట్ అనేది తీసుకొని రావడము ప్రెషర్స్కి లోబడి గవర్నమెంట్ పనిచేసింది అన్న క్రిటిసిజాన్ని తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. ఇది షాబానో కేస్, ఫేమస్ కేస్, యూనిఫామ్ సివిల్ కోడ్ కేస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ కేస్ అన్నది మనం చదవబోతాము. రీసెంట్ కేస్ అది షయారో బానో కేస్ అన్నమాట. దాంట్లో దీనికి ఎక్స్టెన్షన్ ఏంటి అన్నది మనం చూద్దాం. ఇవి ఇవాళకి సంబంధించిన 4 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అండి. వీటికి సంబంధించి క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, మనం వాటికి ఆన్సర్ చేసేందుకు ప్రయత్నిద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.